సమస్యల్ని వాళ్ళతో మాట్లాడుతూనే, వాళ్ళకి ఆ సమస్యల పరిష్కారం చెప్తూనే, మీరు క్షేత్రస్థాయిలో గూడా దిగి వరి నాట్లు నాటడం అనేది ఎలా అనిపిస్తుంది? ఏంటి? భలే వారు భూమిలో దిగితే ఇంకా ఆనందమే వేరు. అది చేస్తుంటే ఇంకా ఏద్దామని ఉంది. చాలా అందంగా ఉంది. అంటే అంతే కదా! మట్టితోనే కదా జీవితం. సో, చాలా బాగుంది. నేను కూడా రైతు బిడ్డనే కాబట్టి అలవాటు కూడా ఉంది. ఏం పర్లేదు. బట్ చాలా ఆనందం. ఈరోజు అదే మనము పొలం పిలుస్తుంది భాగంగా గుంటుపల్లికి వచ్చున్నాము. రైతులతో మాట్లాడాము. చాలా స్థానికంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ చెప్పున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి ఉన్న పథకాల గురించి, అట్లాగే ఈ ఎరువుల గురించి, సప్లై అవుతుంది, దీని గురించి అంతా డీటెయిల్స్ చెప్పడం జరిగింది. సో, వాళ్ళు చాలా పాజిటివ్‌గా ఉన్నారు. కొన్ని సలహాలు కూడా చెప్పారు. కొన్ని పాలసీ ఇష్యూస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. మన జిల్లాలో ఇప్పటికే చూసుకుంటే దాదాపు 50,000 ఎకరాల వరకు హెక్టర్స్ వరకు సోయింగ్ జరిగింది. సో, అన్ని చోట్ల అంటే వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి మెయిన్లీ వరి వేసుకుంటున్నారు. వరితో పాటు మిగతా పంటలు కూడా వేసుకుంటున్నారు. లైక్ పత్తి అయితేనేంటి, మిర్చి అయితేనేంటి. సో, మెయిన్లీ వరి ఉంది. అలాగే వరికి కావాల్సిన ఎరువులు ఏది ఉందో ఇవి అన్నీ ఫర్టిలైజర్ షాప్స్ కూడా అందుబాటులో పెట్టున్నాము. ఇక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా ఒక సెంట్రల్ కాల్ సెంటర్ కూడా పెట్టేసి వాళ్ళకి కూడా ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే కోఆపరేట్ చేయడానికి, కోఆర్డినేట్ చేసుకోవడానికి క్షేత్రస్థాయి వృందాలు కూడా వేయడం జరిగింది. రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సార్. కలెక్టర్ స్థాయి వ్యక్తి ఎంత ఇదిగా మాకు వివరిస్తున్నారు. ఆయన చాలా చాలా ఓపికగా కూడా చెప్పగలుగుతున్నారు. ఆయన సబ్జెక్ట్ కూడా చాలా బాగా తెలిసినట్టుగా చెప్తున్నారు ఆయన అని చెప్పి అంటున్నారు. సో, మీరు చెప్తున్న ఇన్నోవేటివ్ కార్యక్రమాలకు సంబంధించి అంటే స్ప్రేయింగ్తో పొలాలకి ఎరువులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ఈ ఎక్కువ ఎరువులు వాడటం వల్ల భూమి ఎలా దెబ్బతింటుంది, సోయిల్ వల్ల ఇవన్నీ కూడా ఏం చెప్తారు? మనం భూమి అంటే అది కూడా ఒక లివింగ్ థింగే అది. సో, భూమి కూడా జీవం ఉంది, అది కూడా స్పందిస్తుంది. ఓకే, మనం ఫర్టిలైజర్ ఎక్కువ వేస్తే చచ్చిపోతుంది అది. సో, ఆ ఫర్టిలైజర్ ఎంత కావాలో పంటానికి అంతే వేయాలి. అదే రైతులకు చెప్పాము. ఇప్పుడు ఫస్ట్ యూరియా గ్రాన్యుల్ వేసేవాళ్ళం. ఇప్పుడు యూరియా నానో యూరియా అని వచ్చింది. దాన్ని డ్రోన్ కూడా స్ప్రే చేయొచ్చు. అంటే పంటలకు మాత్రమే పడుతుంది. ఎంత కావాలో అంతే పడుతుంది. కన్జంప్షన్ దాదాపుగా 50% తగ్గుతుంది. సో, ఇవన్నీ సాంకేతికత ఉంది కాబట్టి రైతులు దీని గురించి అవేర్నెస్ క్రిపిస్తున్నాము. రైతులు కూడా అక్సెప్ట్ చేసుకుంటున్నారు. సో, ఈసారి డెమోలాగా చేసేస్తాం అన్ని చోట. చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళే వాడుకుంటారు. ఇప్పుడు నా జిల్లాలో 29 డ్రోన్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తే మనుషులకి కాంటాక్ట్ రాదు. అలాగే ఎఫిషియెంట్ పెరుగుతుంది. అంటే సీఎం గారు అదే చెప్తారు, ఇన్నోవేటివ్గా ఆలోచించండి, ఇన్నోవేషన్ అమలు చేసుకోండి, రైతులకి టెక్నాలజీ గురించి అగ్రికల్చర్ చేయించండి. సో దట్ రైతుల ఇన్కమ్ పెరగాలి, రైతులు బాగుండాలి, వాళ్ళు పెట్టే కష్టానికి, వాళ్ళు పెట్టే పెట్టుబడికి దిగుబడి మంచిగా రావాలి. సో ఈ ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము. అండ్ చాలా నా కాన్ఫిడెన్స్ ఉంది ఎన్టీఆర్ జిల్లాలో దీన్ని మంచిగా చేస్తాం కూడా. రైతులందరూ ముందుకు వస్తారు. అలాగే అగ్రికల్చరే కాకుండా హార్టికల్చర్, ఉద్యాన పంటలు కూడా వేసుకోవడానికి మంచిగా మోటివేట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం ఉపాధి హామీ పథకం కింద మాత్రమే 4,000 ఎకరాలు ఉద్యాన పంటలు వేస్తున్నాము. సో అది ఈ డిస్టిక్ ఉన్న అంటే పొటెన్షియల్ కాబట్టి చేయిస్తాము. కంపల్సరీగా ఇది ఇంప్రూవ్ కూడా అవుతుందని అనుకుంటున్నాను. వ్యవసాయంలో ఇప్పటికే మార్పులు వచ్చాయి, ఇంకా మార్పులు రావాలి. సాంకేతికతను ఉపయోగించుకుని పంటల్ని పూర్తి స్థాయిలో పండించి రైతులను కూడా ధనవంతులుగా చేయడమే ప్రధానంగా ఈ కార్యక్రమం యొక్క మోటో అని చెప్పి కలెక్టర్ గారు చెప్తున్నారు. రైతులు కూడా చాలా ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలను కూడా కలెక్టర్ గారికి వినతి పత్రాల ద్వారా అందిస్తున్నారు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో వ్యవసాయం అంటే దండగ కాదు, ఖచ్చితంగా మెండుగా ఉండేలాగా వాళ్ళకి ఆర్థిక వనరులను కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో కలెక్టర్ గారు పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.